రే పైన మొత్తం సర్దురా, అన్ని క్లాత్స్ అన్ని ఫోల్డ్ చేయి. పైన క్లాత్స్ అన్ని సర్దు. ఓకే ఫోల్డ్ చేసి పెట్టండి. ఓకే సార్. సార్ అయిపోయింది సార్. సరే అక్కడ ఇవ్వండి. రే కఫ్స్ దించరా. ఆ రికార్డు ఎట్లుందో కింద కూడా అట్లే ఉండాలి రే. సార్ డేట్స్ కూడా సార్. మరి మేయర్ రాస్తాడు అవి కూడా రాయి. ఓకే సార్. వచ్చావా సార్ రమ్మన్నారంట. దా లోపల. ఎందుకురా నీకు అంత బలుపు? ఏం చేశాడు వాడు? ఆడి పేరు అడిగితే చెప్పని వెళ్ళిపోయాడా? ఏంట్రా ఏం మాట్లాడు? తమ్ముడు ఈసారి చెప్తేనే బెస్ట్, తర్వాత ధనుస్తారు. My name is Arjun sir. Date of birth is 4th December 2006 and born in Bangalore. ఎస్డీ చెప్పేటప్పుడు నీ పూర్తి కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉండాలని తెలీదా? లేదా నా చెయ్యి ఎక్కడ ఉండాల్సి వస్తుంది. పంపించేయండి రా ఇన్ని. ఈ సంగతి ఏంట్రా మరి? మీరు పిలిచారని వచ్చాను సార్. ఆ టోన్ ఏంట్రా? దీన్ని గుర్తుకుంటూ చెప్పండి. వాటర్ వస్తుందండి రాంగ్. బ్రో సరే బ్రో కూర్చో. యాక్చువల్లీ 2 days నుంచి నాకు కూడా ఇబ్బంది పెడతాను బ్రో. బట్ నేను చెప్పేది ఏంటంటే మనకి ఎందుకు అని అంటే ఈ గొడవలు ఇవన్నీ మనకు అనవసరం. మన మంచి గురించి చెప్తాను బ్రో నేనైతే మాత్రం. సో ఈ కోపాలు ఇవన్నీ కూడా మనం ఆపేద్దాం, మనం మంచిగా ఉన్నాం. ఓకే ఓకే బ్రో. ఈ ధనుస్ వీళ్ళందరూ ఇష్టాలు చేస్తాను బ్రో.
బట్ మనం మరి వాళ్ళకి మనము రియాక్ట్ అయితే వాళ్ళకి మనకు తేడా ఉండాలి కదా. సో నేను చెప్పేది ఏంటంటే ఆపేద్దాం, వాపులు తగ్గించుకో బ్రో. ట్రై టు బ్లెండ్ విత్ ది సిచ్యువేషన్స్. మనకి ఎందుకు ఇవన్నీ బ్రో? ఫస్ట్ అసలు ఈ చేతికి లాస్ బ్రో ఎక్కడి నుంచి? పార్వతీపురం తెలుసా బ్రో నీకు? తెలియదు బ్రో. విజయనగరం ఐడియా ఉంది. అక్కడ నుంచి బ్రో. బ్రో నువ్వు ఎక్కడి నుంచి? కడప బ్రో. అర్థమవుతుంది. థ్యాంక్స్ బ్రో. ఏ ఊకో బ్రో, మళ్ళీ మనకి థ్యాంక్స్ అంటా వచ్చి పడుకో బ్రో. అసలే పెనాల్టీ మీ క్లాస్ ఉంది ఫాస్ట్ కదా, పడుకో. అవునా? రైట్ లా అది పెరగని వేగం నీదై, అది పెరగని వేగం నీదై, అది పెరగని వేగం నీదై. అవధుల్లే దాటి, అవధుల్లే దాటి, నువ్వే ప్రవరునిలా. అమ్మా సినిమాకా? బ్రో నేను కూడా అడచ్చా? తమ్ముడు ఈ చిన్నపిల్ల అడిగింది కదా, మినిమం 3,000 పెట్టు. चल शुरू कर. ठीक है. क्रिश अदर तुम्हारा गेम प्ले बहुत अच्छा है. हमारे रूम पर आ जा, हम दोनों मिलकर बहुत पैसा कमाएंगे. థ్యాంక్స్ ఫర్ ద ఆఫర్, బట్ నేను నా రూమ్మేట్తో ఉన్నాను, సో థ్యాంక్ యూ. సరే వెళ్ళి. రే రాధా అంట, ఎవరు?
రే ఏంట్రా చిన్నపిల్లల్లో మాట్లాడుతున్నావు, కొంచెం మెచ్యూర్డ్గా మాట్లాడరా బాబు. రాదా లేదు ఏం లేదు, వెళ్ళిపో, వెళ్ళి పని చూసుకో. ఎందుకురే ఇవన్నీ నా దగ్గర కూడా దాస్తున్నావు? నేను ఏమంటాను? రే ఎవరి పర్సనల్స్ వాళ్ళకు ఉంటాయి, వెళ్ళిపో స్నానం చేసుకో. ఏంటో అన్నీ కావాలి వీడికి. రే మీ రూమ్ లో ఇంకొకటి ఉండాలి, ఎక్కడ్రా? కిందకి వెళ్ళాడు సార్. రే ఆ బాక్స్ లో చైర్లో కూర్చోరా. చైర్ కాదు, చైర్ ఉందనుకోని కూర్చో. ఇదేం సరిపోద్దిరా బొంగు. ఇడికెళ్ళి తిన్నాడు చెప్పాను, ఇడికి చెప్పాలంటే తెలుసా మెంటల్ సార్ ఏంటో తెలీదు. సింపుల్ గా ఒక హ్యాండ్ వచ్చేసి పైన అప్పర్ పట్ కవర్ చేయరా, ఇంకో హ్యాండ్ కింద లోవర్ పట్ కవర్ చేయి. నీ లెగ్స్ వచ్చేసి నీ బటక్స్ తగలాలి. బటక్స్ తగిలే లోపు ఏం చేయాలంటే నీ పేరు విత్ సర్నేమ్ రావాలరా, విత్ బ్యాచ్ నేమ్ తో సహా రావాలరా మొత్తం. అందరు రిపోర్టింగ్ సార్. ఇంటి పేరేదిరా? ఏమిటి అందరు రిపోర్టింగ్ సార్? ఆపేద్దాం రా. రిపోర్టింగ్ సార్. ఏంట్రా ఆపేది? చేసే పనులు ఎలా ఉన్నాయి తెలుసా నీకు? ఏమిటి అందరు రిపోర్టింగ్ సార్? వచ్చే గమ్ముకుంటారా నువ్వు? ఏమిటి అందరు రిపోర్టింగ్ సార్? ఏమిటి అందరు రిపోర్టింగ్ సార్? ఏమిటి అందరు రిపోర్టింగ్ సార్? నా వల్ల కాదు సార్. 4:30 PM అంటారా? పాపలు అనుకుంటా. మెసేజ్ వచ్చింది చూడు, రిషికొండ బీచ్కి రమ్మంటున్నారా బాబు. ఎవరు ఇల్లు? మీ వాడు గుంటని పట్టాడంటగా, తెలీదా? రాదా ఎవరో మెసేజ్ చేశారా మరి? నాకు మెసేజ్ చేయవచ్చుగా, నాకు ఫోన్ ఉంది. తెలుస్తా పడక. అరే ఏంట్రా నువ్వు, నీకు ఏమైందిరా? నీ కోపం వల్ల ఏదేదో జరుగుతుందిరా. ఆ కోపం తగ్గించకపోతే చాలా ఇబ్బందులు పడతావురా నువ్వు అయితే మాత్రం. అరే నీకు సిగ్గులేదురా? మొన్నే చెప్పారా నీకు, నీ కోపం వల్ల ఏదేదో జరుగుతుందిరా బాబు. అరే ఆ రాధ గురించి చెప్పకపోతే ఏకంగా నీ లైఫ్ పోయినట్టేనా? అరే నువ్వు నా పర్సనల్ లైఫ్లోకి అయితే రాకురా. ఏంట్రా బాబు అనవసరంగా ఫ్రెండ్షిప్ చేశారా నీకు? అసలు నువ్వు నా రూమ్ బయటగా వచ్చేవేంట్రా? నువ్వు నా రూమ్ బయటగా వచ్చేవేంట్రా? అరే నీకు సిగ్గులేదురా? మొన్నే చెప్పారు. దేవికి రూమ్ రారా ఒకసారి. హలో సార్. సార్ మా వాడు ఫోన్ పగలగొట్టాడు సార్. రిపేర్ చేయించుకుని వస్తున్నాను. ఓకే సార్, వచ్చేస్తా సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. కూర్చోండి. ఏంట్రా మీ వాడికి అంత పొగరేంటి అసలుకి? సార్ అలా ఏం లేదు సార్, ఆడి కోపం ఎక్కువ కానీ చాలా మంచివాడు సార్, నాకన్నా మంచివాడు సార్. ఏమన్నా నాకు అనిపించలే మరి అలా చూస్తుంటే. నేను ఆడి పొగర్కి ఆడ ఎక్స్ట్రాకి ఆడు చేసే పనులకి ఎలా ఉంది తెలుసు అసలు సీనియర్ దగ్గర. వాడు ఎలా చేస్తాడు అసలు వాడికి? నువ్వు ఒక ఫ్రెండ్గా వాడికి ఎలా చెప్పాలి? నువ్వు ఎలా చెప్తున్నావు అసలు? వాడికి ఏం చెప్తున్నావు వాడి గురించి? సార్ అలా ఏం లేదు సార్, చాలా మారిపోయాడు సార్. నేను చెప్పే సార్ ఆయనకి. సార్ ఓకే సార్, ఆడి కోపం ఉంది, నేను ఒప్పుకుంటా సార్. కానీ కోపం ఉన్నందు మాత్రం మనం ఫ్రెండ్షిప్ని వదులుకోలేం కదా సార్. ఆపేద్దాం రా. ఏంట్రా ఆపేది? వాడు చేసే పనులు ఎలా ఉన్నాయి తెలుసా నీకు? ఫ్రెండ్షిప్ని అలా వదులుకుంటే ఫ్రెండ్స్ ఎలా అవుతారు సార్? ఆ టోన్ ఏంట్రా? వచ్చే గమ్ముకుంటారా నువ్వు? సార్ ఓకే సార్, అయితే నేను వెళ్తా సార్. మరి అయితే అరే నీ ఫోన్ పగలగొట్టింది ఆడు కాదురా.
4:30 PM అంటరా పాపలు అనుకుంటా. మెసేజ్ వచ్చింది చూడు, రిషికొండ బీచ్కి రమ్మంటున్నారా బాబు, ఎవరు వీళ్ళు? రే నాకు సిగ్గుందా అని అడిగావు, కానీ ఫ్రెండ్స్తో ఎలా ఉండాలో నీకు తెలుసారా? ఫ్రెండ్స్తో ఎలా ఉండాలో తెలియని ఊరోడివిరా నువ్వు. ఫ్రెండ్స్ దగ్గర కూడా సీక్రెట్స్ దాసే మోసగాడివిరా నువ్వు. నీకు అమ్మాయిలు ఉంటే చాలరా, నాలాంటి ఫ్రెండ్స్ వద్దనుకునే నీచుడిరా నువ్వు. నీకు అమ్మాయిలు ఉంటే చాలరా, నాలాంటి ఫ్రెండ్స్ వద్దనుకునే నీచుడిరా నువ్వు. ఫ్రెండ్స్తో ఎలా ఉండాలో తెలియని ఊరోడివిరా నువ్వు. కోపం ఎక్కువైనా మనసు చాలా మంచి సార్, నాకన్నా మంచోడు సార్. సార్ విక్కీ ఎక్కడ? ఎవరండి మీరు? సార్ విక్కీ నేను కలవాలి, ఈ టైంకి వాడు ఇక్కడ నన్ను రమ్మన్నాడు. వాడు ఎక్కడ? ఎవరో రాదా అంట, తను కలవడానికి అటు వెళ్ళాడు. రాదానా? నీకు అసలు జరిగింది తెలుసా? ఆ రామ్మూర్తి చెప్పయ్యా, త్వరగా చెప్పు. సరే సరే. హలో చెప్పయ్యా. చేసేద్దాం, ఏముంది. ఆ డేట్ చెప్పు, ఏ రోజు? 23rd అసలు అవ్వదయ్యా. 23rd అసలు చాలా బిజీ, అసలు ఆ రోజు ఖచ్చితంగా అవ్వదు. హే రాధా. హాయ్ రా. ఏరా కెమెరాస్ ఏమైనా ఉన్నాయండి ఇక్కడ? అవన్నీ వద్దులే కానీ ముందు పాయింట్కి రా. రే సర్ప్రైజ్ ప్లాన్ చేయాలరా మనం. చేసేద్దాం, ఏముంది. ఏ రోజు? 23rd రా. 23rd? 23rd చేసేద్దాం. ఇంకా ఎవరికి? మా బ్రదర్ క్లారా. రే విక్కీ, టైము డేట్ నేను ఫిక్స్ చేస్తా, నువ్వు అక్కడికి వచ్చేసి. రే నువ్వు ఫిక్స్ చేస్తామంటే సూపర్ అయిపోయినట్టే, చేయరా. రే రాదా మరి మనీ? మనీ గురించి ఇప్పుడు రాధా అంటే ఇప్పుడు వరకు రే రాధా అంట ఎవరు? ఎందుకురే ఇవన్నీ నా దగ్గర కూడా దాస్తున్నావు? నేను ఏమంటాను? రే ఎవరు పర్సన్స్ వాళ్ళకు ఉంటాయి, వెళ్ళిపో, స్నానం చేసుకో. టైము డేట్ నేను ఫిక్స్ చేస్తా, నువ్వు అక్కడికి వచ్చేసి. 4:30 PM అంటరా పాపలు అనుకుంటా. మెసేజ్ వచ్చింది చూడు, రిషికొండ బీచ్కి రమ్మంటున్నారా బాబు, ఎవరు వీళ్ళు? అరే నాకు కూడా కోపం ఎక్కువేరా, నేను కూడా అగ్రెసివ్గా బిహేవ్ చేసేవాడిని. కానీ విక్కీ వేర్రా, అలాంటి వాడిని వదులుకోక. అసలు వాడు చెప్పాక అర్థమైందిరా నాకు కూడా. రే ఒక విషయాన్ని ఇంకొకటి అని చెప్పే అందమైన పోలికేరా మెటాఫర్ అంటే. నీలో ఉన్న ఈ కోపం, ద్వేషం, మిస్అండర్స్టాండింగ్స్ అన్నిటికీ ఓ పొంతన నేను పోలికరా మామయ్య రాధా. కోపానికి కూడా కమిట్మెంట్ ఉండాలిరా. నీ ఎమోషన్స్ని ఎప్పుడు పూలప్ చేసుకోకూడదు. ఇప్పుడు
నాకు 7 years ఏజ్ ఉన్నప్పుడు అనుకుంటారా నా లైఫ్లో ఒకే ఒక ఫ్రెండ్ మా అన్నయ్య చనిపోయాడురా. అప్పటి నుంచి ఇలా ఇన్సెక్యూరిటీస్తో ఎమోషన్స్ పెరిగిపోయి ఇలా ప్రవర్తిస్తున్నానరా. రే ఫోన్ మాట్లాడుతూ నన్ను కానివాడిలా చూస్తుంటే ఎక్కడ ఈ అన్నయ్యని కూడా కోల్పోతానేమో అని భయంతో ఇక్కడికి వచ్చానురా. ఇక్కడికి వచ్చే అమ్మాయికి ఏదో ఒకటి చెప్పి పంపించేద్దామని వచ్చానురా. రే నువ్వు నా గురించి ఇంత ఆలోచించి నా బర్త్డే ప్లాన్ చేసాను తెలియదురా. సారీ రా మామ. రే ఫ్రెండ్స్ మధ్య మిస్అండర్స్టాండింగ్స్ వస్తూనే ఉంటాయిరా. ఎలాంటి వచ్చినా మనం విడిపోమరా బాబు, పదరా.